గజ్వేల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు రోడ్ షో నిర్వహిస్తున్నారు. లైవ్ చూద్దాం. ఉద్యోగాలు వచ్చేటట్టు ట్రైనింగ్ గజ్వేల్లోనే సొంత ఖర్చులతో ఇప్పిస్తా అంటుండు. రూపాయికే ఫంక్షన్ హాల్ ఇస్తా అంటుండు. పేదలకు 10 లక్షల రూపాయల బీమా చేస్తానని ఇలా ముందుకొచ్చిన వెంకట్రామిరెడ్డి గారిని మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలా ఎన్నికలున్నా ఎన్నికలు లేకపోయినా ప్రజల మధ్య ఉండేది, ప్రజల కోసం పనిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒకటే విషయం, కేసీఆర్ రాకముందు గజ్వేల్ ఎట్లుండే, కేసీఆర్ వచ్చినాక గజ్వేల్ ఎట్లయిందో మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి. 10 ఏళ్ల కింద కేసీఆర్ రాకముందు గజ్వేల్ ఏముండే? మంచినీళ్లు లేవు, రోడ్లు లేవు, అన్ని గతుకుల రోడ్లే. ఇవాళ గజ్వేల్ ఇటు చూస్తే వెజ్ నాన్ వెజ్ మార్కెట్, అటు చూస్తే అందమైన అద్భుతమైన ఆసుపత్రి, అటు చూస్తే పాండవుల చెరువు, ఇటు చూస్తే రైల్వే స్టేషన్, ఇటు చూస్తే ఎడ్యుకేషన్ హబ్, అటు పోతే ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్. ఎన్ని గజ్వేల్ రూపు రేఖలు మార్చిండు కదా కేసీఆర్. గజ్వేల్ నవ నిర్మాత. ఇలా కేసీఆర్ తెలంగాణ ప్రధాతనే కాదు, గజ్వేల్ నవ నిర్మాత మన కేసీఆర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇలా ప్రతిపక్షాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి గజ్వేల్ సేవ చేస్తే ఏమన్నారు? అన్ని గజ్వేల్కేనా? కేసీఆర్ అన్ని గజ్వేల్కే పెడుతుండు. అబ్బా గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్ చూడు అన్నారు, గంత పెద్ద రోడ్ వేసిండ్రా అన్నారు. కేసీఆర్ ను తిట్టిపోసిండ్రు. సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇప్పుడు గజ్వేల్లో ఓట్లు అడుగుతుండ్రు. ఏ ముఖం పెట్టుకొని బీజేపీ వాడు అడుగుతున్నాడు? నువ్వు అన్ని గజ్వేల్కేనా అని గజ్వేల్ ను కళ్ళల్లో పెట్టుకున్నారు. గజ్వేల్ అభివృద్ధిపై ఈర్షపడ్డారు. గజ్వేల్ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ వచ్చి గజ్వేల్లో ఓట్లు అడిగితే వేద్దామా? అంత అమాయకులమా? మోసం చేసి గజ్వేల్ ను అభివృద్ధిలో అడ్డుకున్న వాళ్ళకి ఓటేయాలనా? ఇవాళ పోటీ ఎవరి మధ్య? గజ్వేల్ ని అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళకు, గజ్వేల్ అభివృద్ధికి మోకాలడ్డం పెట్టిన వాళ్ళకు, గజ్వేల్ ను అభివృద్ధిలో ఈ దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మన బీఆర్ఎస్ కు మన కేసీఆర్ కు మధ్య పోటీ. ఆలోచించండి. అడ్డుకున్న వాళ్ళు గెలవాలనా, గజ్వేల్ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన వాళ్ళు గెలవాలనా? ఆలోచించండి. ఈడ బీజేపీ అయిన రఘునందన్ పోటీ చేస్తుండు. ఆయన ఎప్పుడు అన్ని గజ్వేల్కేనా అన్ని గజ్వేల్కేనా అని తిడుతుండే. సిగ్గులేడు మరి గజ్వేల్ ఓట్లాడడానికి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు? ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు అని అడుగుతున్నా. మొన్న దుబ్బాకల ఎమ్మెల్యే గెలిచిండు, రూపాయి పనిచేసిండా? ఒక్క రూపాయి పనిచేయకపోతే దుబ్బాక అక్క చెల్లెళ్ళు దౌలతాబాద్ రాయపోల్ల బండకేసి కొడితే 54,000 ఓట్లతో ఓడగొట్టిరు. 3 నెలల కిందనే 54,000 ఓట్లతో ఓడిపోయినావు. ఇవాళ నువ్వు గజ్వేల్ల చెల్లని రూపాయి, ఇవాళ నువ్వు దుబ్బాకల చెల్లని రూపాయి గజ్వేల్ల చెల్తావా? దుబ్బాకల్లే పని చేయలేదు, రేపు గజ్వేల్ల పని చేస్తావా? దయచేసి మీరు ఆలోచించండి. ఆయన రఘునందన్ మాటలు చెప్తాడు, ఏమనంటే ఇంటికో క్యాలెండర్ పంపినట్టున్నాడు. ఆ క్యాలెండర్ మీ కడుపు నింపుతుందా? క్యాలెండర్ తో మీరు బతుకుతారా? ఆ క్యాలెండర్ తో మనం ఏమన్నా ముందుకు పడతామా? ఆలోచన చెయ్యండి. ఇలా బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ, కర్షకుల వ్యతిరేక పార్టీ, కార్పొరేట్లకు 14 లక్షలకు కోట్లు మాఫీ చేసింది తప్ప పేదలకు ఏమీ చేయలే. బీజేపీ 350 సిలిండర్ను 1000 రూపాయలు చేసింది బీజేపీడు. ఇవాళ బీజేపీడు 60 రూపాయలకున్న పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు దాటించినోడు బీజేపీడు. గా జీఎస్టీ పెట్టి రోజు మనం వాడుకునే ఉప్పు, పప్పు, నూనె, గా పేస్టు, సబ్బులు ధరలు పెంచినోడు బీజేపీడు. ధరలు పెంచిన బీజేపీ కోటేద్దామా? మన కేసీఆర్ 200 పెన్షన్ 2000 చేస్తా అంటే చేయలేదావా? ఈ కాంగ్రెస్ వాడు అబద్దాలు ఆడిండు. ఏమే 2000 చేస్తా అన్నాడు. గజ్వేల్లో పప్పులు ఉడకలే కొడుకులై, కానీ బయట కొంతమంది నమ్మి ఓటేసిండ్రు. మేము రాగానే డిసెంబర్లో 4000 ఇస్తామన్నారు. వచ్చినాయవ్వా? 4000 వచ్చినాయా? కేసీఆర్ 2000 అంటే 2000 ఇచ్చిండా లేదా? మరి కాంగ్రెస్ వాళ్ళు 4000 ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? మరి ఇలా 5 నెలల గవర్నమెంట్ వచ్చి 5 నెలల నుండి 6 నెలల పడ్డది. 6 నెలలైనా ఇంతవరకు పెన్షన్ పెంచలే. అంటే ఒక్కొక్క అవ్వకు తాతకు ఈ కాంగ్రెస్ వాడు 10,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఊళ్ళకొచ్చి అవ్వ తాతల్లో బీడీలు చేసే అక్క చెల్లెలను ఓటు అడిగితే బిడ్డ
పెట్టాకనే ఓటు అడుగుమని చెప్పాలి కాంగ్రెస్ వాడికి కాదా? మోసం చేయలేదా కాంగ్రెస్ వాడు? అగో గాడిద గుడ్డు పెట్టిరా. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు. ఏమిచ్చింది చెల్లె? గాడిద గుడ్డు తప్ప. గాడిద గుడ్డు పెట్టదా? పెట్టది. అంటే కాంగ్రెస్ వాడు కూడా ఏమి ఇయ్యలే, ఏం పెట్టలే. గది చెప్పాలి. అందుకే ఈరోజు నేను మీతో కోరేది ఒక్కటే చెప్తా. నేను మీతో కోరేది ఒక్కటే. అదే విధంగా అక్క చెల్లెళ్లకు నెలకు 2500 ఇస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు. పడ్డాయి చెల్లె వాళ్ళకన్నా? పడ్డాయి ఎవరికన్నా? పల్లె. అంటే ఇప్పుడు 6 నెలలే ఒక్కొక్క అక్కకు చెల్లెకు కాంగ్రెస్ పార్టీ 12,500 రూపాయలు బాకీ పడ్డది. ఎవడన్నా మా చెల్లెను కాంగ్రెస్ వచ్చి ఓటు అడిగితే 12,500 ఆడ వెట్రా బిడ్డ అని చెప్పాలి. అందుకే కుల్లం కుల్లా 2,500 వడ్డోళ్ళంతా కాంగ్రెస్ కి అయింది. పడనోళ్ళంతా మన కారుకు వెంకట్రామరెడ్డికి అయ్యింది. అవి ఎట్లా పడాయో నేను చూసుకుంటా. అదే విధంగా రైతు బంధు కేసీఆర్ ఉండగా కరోనాలా ఎకరానికి 5,000 ఇచ్చిందా లేదా? ఎప్పుడైనా లేట్ అయిందా రైతు బంధు? మరి కాంగ్రెస్ వాడు వచ్చి 5 నెలలైనా ఇంకా పురాగ రైతు బంధు వల్లే. వాడు ఏమన్నాడు? ఇంకా ఏదేం పెంచుతా, 5,000 కాదు 7,500 ఇస్తా అన్నాడు. వచ్చినా ఎవరికన్నా? వచ్చినాయే. మరి రైతులకు 7,500 రైతు బంధు వేయలే. బోర్లు మోటార్లు కాల్తలేవా కాంగ్రెస్ వచ్చినాక? కేసీఆర్ ఉండగా 5 ఏళ్లల్లా ఒక్క మోటార్ అన్న బాయికాడ గాలినాదే. కాంగ్రెస్ వాడు వచ్చిండు 5 నెలల్లో బాయికాడ మోటార్లు కాలుతున్నాయి. మోటార్ కాలితే 10,000 రూపాయలు ఖర్చు అవుతున్నది. కాంగ్రెస్ వాడికి కరెంట్ ఇయ్యే శాతం అయితే లేదు. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఇవాళ 12-14 గంటల కరెంటు కూడా వస్తలేదు. అంటే రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, అందరినీ మోసం చేసిండు. కేసీఆర్ ఉండగా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. మీ బిడ్డ పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిండా లేదా? కాంగ్రెస్ వాడు ఏమన్నాడవ్వా? మేము 1,00,000కు తులం బంగారం కలుపుతా అన్నాడు. వచ్చిన అదే వాళ్ళకన్నా తులం వచ్చినాదే. తులం రాలే గాని అది ఏందో ఏమో కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టినేయాల. ఆ బంగారం ధర కొండెక్కింది. మొన్నటిదాకా 50,000 ఉండే. కాంగ్రెస్ వచ్చినాక 5 నెలల్లో 75,000 అయింది. అది పెరిగిందా లేదా? ఎంత ఉంది ఇలా? 75-76 పెరుగుతూనే ఉన్నది. అది షేర్ మార్కెట్ పెరిగినట్టు పెరుగుతున్నది. మరి అలా వాడి కళ్యాణ లక్ష్మి చెక్కు బంద్ చేసిండు, తులం బంగారం ఎగబెట్టిండు. మీ బిడ్డ కాన్పుకు పోతే గజ్వేల్ గంట మంచి దావకాన కట్టిండు కేసీఆర్. కాన్పు చేసి కడుపు నిండా అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి మీ ఇంటి ముంగట దించిండా లేదా? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏమైందో తెలుసా? కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. కేసీఆర్ కిట్ బంద్ అయింది అంటే రివర్స్ గేర్ లో నడుతుంది. కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్ బంద్ అయింది. కాంగ్రెస్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు తొందరగా వస్తలేవు. కాంగ్రెస్ వచ్చింది, బాయికాడ మున్పటి లెక్క కరెంట్ వస్తలేదు. కాంగ్రెస్ వచ్చింది, రైతు బంధు పైసలు తొందరగా పడతలేవు. కాంగ్రెస్ వచ్చింది, మంచినీళ్లు కూడా మున్పటి లెక్క ఇంటి ముంగట నల్ల నీళ్లు కూడా చక్కగా ఇత్తలేరు. మరి అయినా కాంగ్రెస్ కోటేద్దామా? దయచేసి ఆలోచన చేయండి. మన గుర్తు కారు గుర్తు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మన కేసీఆర్ మనకు చేసిన పనులను అన్ని రద్దు చేసిండ్రు. మన నోటికాడు బుక్క ఎత్తగొడుతున్నారు. 150 కోట్ల రూపాయల పనులను కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక గజ్వేల్లో ఆపేసిండ్రు. గా పనులు కావాలంటే మన వెంకట్రామరెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు వెంకట్రామరెడ్డి గారిని గెలిపియండి. కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి నీ తులం బంగారం ఎట్లా రాదో చూస్తాం. మీకు 4,000 పెన్షన్ ఎట్లా రాదో వాళ్ళు ఎంబడ పడతాం. అవ్వ తాతలకు 4,000 వచ్చేదాకా కాంగ్రెస్ వాళ్ళు నిద్ర ఓనియం. అందువల్ల మీరందరూ కూడా మన గుర్తు కారు గుర్తు. మరి కాంగ్రెస్ మీద కోపం వచ్చింది, నడిమిట్ల బీజేపీ మోపైండు క్యాలెండర్లు వంచుకుంటా. జర జాగ్రత్త. కాంగ్రెస్ మీద కోపం కొద్ది బీజేపీ కోటేసిర్రు అనుకో, పేనం మీదకి వెళ్ళి పోయిల పడ్డట్టు అవుతుంది. వాడు ఇంకా ఆగం, ఆయన ఆగం పట్టిస్తాడు. ఇలా దుబ్బాకల రఘునందన్ ఏం చేసిండో తెలుసు కదా? నేను గెలిస్తే ఎడ్లిత్తా, బండిత్తా, నాగలిత్తా, నిరుద్యోగ భృతిత్తా అన్నాడు. గెలిచిండు, పైసా పనిచేయలే, రూపాయి పనిచేయలే. అందుకే దుబ్బాకోలు మన బండకేసి కొట్టిరు. మరి మనం కూడా ఆయన రఘునందన్ నమ్మి, ఆ మాయ మాటలు నమ్మి, ఆ బీజేపీని గిట్ట ఓటేస్తే నీళ్లు లేని బాయిల పడ్డట్టు అవుతుంది. మరి సర్ది తిన్న రేవు తలవాలి.
కనబట్టలేదా కేసీఆర్ చేసిన మార్కెట్? కనబట్టలేదా కేసీఆర్ దవాఖానా? కనబట్టలేదా గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్డు? వస్తలేవా ఇంటి ముంగట రోజు నల్ల నీళ్లు? రాలేదా కళ్యాణ లక్ష్మి చెక్కు? రాలేదా నీ 2000 ఆసరా పెన్షన్? ఇవన్నీ నిజం కదా. ఇవాళ ఏమి ఇయ్యనోడు బీజేపీడు, మాయ మాటలు చెప్పి గాడిద గుడ్డిచ్చినోడు కాంగ్రెస్ ఓడు. నమ్ముదామా వాళ్ళని? ఇంకా మోసపోదామా? గజ్వేల్ గౌరవం పెంచిండు కదా, గజ్వేల్ ప్రతిష్ట పెంచిండు కదా, గజ్వేల్ ఇజ్జత్ పెంచిండు కదా మన కేసీఆర్. మీదే ఊరు అంటే గజ్వేల్ అంటే మీకేందయ్యా కేసీఆర్ ఉన్నాడు, అదృష్టవంతులు అన్నారు. అనలేదా? అనలేదా? మరి మన కేసీఆర్ ని వాళ్ళు తిప్పలు పెడుతున్నారు. మన కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్టు తిట్టిండు రేవంత్ రెడ్డి. ఎందుకు తిట్టిండు? కేసీఆర్ అడిగిండు, ఏదిరా నీ తులం బంగారం ఎప్పుడు ఇస్తావు అన్నాడు. ఏమైందిరా బై నీ 4000 పింఛను అని అడిగిండు. ఏమైందిరా బై నీ రైతు బంధు అన్నాడు. ఏమైందిరా బై నిన్నటి దాకా మంచిగా వచ్చిన కరెంటు ఎందుకు మాయమైందని కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగిండు. తప్ప ఇది? అడగాలనా వద్దా? అడుగుతా ఆయన ఏమంటాడు మన కేసీఆర్ ని పట్టుకొని? కేసీఆర్ నీ పేగులు ఉడవికి మెడలేసుకొని తిరుగుతా అంటాడు. అనొచ్చు నాగట్లా? కేసీఆర్ నీ కండ్ల గుడ్లు ఉడవికి గోటీలు ఆడతా అంటాడు. కేసీఆర్ నీ అంగిలా గుడగొడతా అంటాడు. ఇది మర్యాదనా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను, నీకంటే వయసులో పెద్దోడైన కేసీఆర్ నా 2000 పెన్షన్ ఇచ్చి కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చి పేదలను కాపాడుకున్న కేసీఆర్ ను గట్ల తిట్టొచ్చునా? కేసీఆర్ ఎవరు? మన ఎమ్మెల్యే, మీ అందరి అభిమాన నాయకుడు, మన గజ్వేల్ ఎమ్మెల్యే, మీరు గెలిపిస్తే గెలిచిన నాయకుడు. మరి గా కేసీఆర్ ని తిట్టుడంటే మన అందరిని తిట్టినట్టు కాదా? గజ్వేల్ ను తిట్టినట్టు కాదా? గజ్వేల్ ప్రజల అభిమాన నాయకుడు కేసీఆర్. మీరు ప్రేమతో గెలిపిస్తే తన్లాడి కష్టపడి గజ్వేల్ ను అభివృద్ధి చేసిండు, గజ్వేల్ రూపురేఖలు మార్చిండు. మన కేసీఆర్ ను పట్టుకొని రేవంత్ రెడ్డి గట్ల తిడితే మనం ఊకుందామా? ఊకుందామా? గట్ల తిట్టొచ్చు నా కేసీఆర్ ను. మరి మన కేసీఆర్ ని తిట్టిన రేవంత్ రెడ్డికి ఎల్లుండి 13వ తారీఖు నాడు మీ ఓటుతో ఆ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ అబద్ధాల కాంగ్రెస్ కు, ఈ మోసపూరిత కాంగ్రెస్ కు మనం బుద్ధి చెప్పాలి. ఏ అన్ని అబద్ధాలే. 6 చేసిన అన్నాడు. 5 అయినా చెల్లె. మొదటిది 2500 అక్క చెల్లెలకు మోసం, రెండవది 4000 పెన్షన్ మోసం, మూడవది 7500 రైతు బంధు మోసం, నాలుగవది ఇండ్లు మోసం, ఐదవది విద్యార్థులకు భరోసా కార్డు మోసం. అంత మోసాల